ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్ల చూపు షాబాద్ వైపు ఎందుకు మారింది? ప్రపంచ దిగ్గజ కంపెనీలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎయిర్టెల్, వెల్స్పాన్ షాబాద్ లోనే ఎందుకు భారీ పెట్టుబడులు పెట్టాయి? చిన్న గ్రామ స్థాయి నుండి ఒక మహానగరంగా షాబాద్ ఎలా మారబోతుంది? 3600 ఎకరాల్లో ఏర్పాటు అయిన 3 స్పెషల్ ఎకనామిక్ జోన్లు నిజమేనా? మరో 3 నుండి 5 సంవత్సరాల్లో షాబాద్ రూపురేఖలు మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లా ఎలా మారబోతున్నాయి? కాబోయే మరో గచ్చిబౌలి, మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయిన షాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఉన్న ఈ డౌట్స్ అన్ని ఈ ఒక్క వీడియోతోనే క్లారిటీగా చెప్పడం జరిగింది. షాబాద్, అసలు ఈ షాబాద్ ఎక్కడుంది? శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు అతి దగ్గరగా ఉంటుంది ఈ షాబాద్. ఇక శంషాబాద్ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్, కన్హా శాంతివనం నుండి హైదరాబాద్ మీదుగా జస్ట్ 10 నిమిషాల్లోనే షాబాద్ చేరుకుంటారు. ఈ కన్హా శాంతివనం ప్రత్యేకత ఏంటంటే ఒకేసారి 1,00,000 మందితో కలిసి మెడిటేషన్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇక్కడికి దేశ విదేశాల నుండి వచ్చి ఈ కన్హా శాంతివనాన్ని సందర్శిస్తుంటారు. ఈ రోడ్డు డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుండి షాబాద్ కు కనెక్టివిటీ ఉండడం వల్ల ఇప్పటికే ప్రభుత్వం 220 కోట్లతో 100 ఫీట్ల రోడ్డు, అంటే దీన్ని 4 లైన్ల రోడ్డుగా చేయనున్నారు. ఈ మ్యాప్ లో చూసినట్లయితే మన ఆర్థిక రాజధాని అయిన ముంబై నేషనల్ హైవే నుండి కూడా ఈ షాబాద్ కు మంచి కనెక్టివిటీ ఉంది. ఇక బెంగళూరు హైవే నుండి కూడా ఎక్సలెంట్ కనెక్టివిటీ మీరు చూస్తున్నారు. షాద్ నగర్ నుండి కేవలం 15 నిమిషాల్లోనే షాబాద్ వస్తుంది. మన అప్పా జంక్షన్ నుండి చేవెళ్ల మీదుగా కూడా షాబాద్ కు అతి తక్కువ టైంలోనే చేరుకోవచ్చు. ఇక షాబాద్ కు ఇంత క్రేజ్ రావడానికి ఇంకొక కీలక కారణం త్రిబుల్-ఆర్ రీజనల్ రింగ్ రోడ్. అంటే ORR టు త్రిబుల్-ఆర్ మధ్యలోనే, అంటే షాబాద్ సెమీ అర్బన్ జోన్ లో ఉండడం వల్ల కూడా షాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అంటే దాదాపుగా 3 నేషనల్ హైవేల మధ్యలో ఉన్న ఈ షాబాద్ ముందు ముందు మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పొచ్చు. మరి ఇన్వెస్టర్లు భారీగా ఈ షాబాద్ లో పెట్టుబడులు ఎందుకు